ఆమె రాకతో భయంతో పాములన్నీ పూల చెట్ల పొదల్లోకి పారిపోతున్నాయి. తన స్వరపేటికకు ఎవరో తాళం వేశారు. జంతువులు భయంతో అటూ ఇటూ తిరుగుతున్నాయి. తనకేదో ప్రమాదం జరగబోతుందని అతని మనస్సు అతనికి హెచ్చరిస్తుంది. తన స్వరానికి ఎవరో తాళం వేశారు. ఊపిరి పీల్చే బలాన్ని కూడా ఎవరో లాగేసుకున్నారు. ఏమిటి మాయ? వృక్షాలే కాదు, జంతువులు కూడా నా కంటికి కనిపించకుండా మాయమైపోతున్నాయి. మంచు బిందువులు ముత్యాల్లా మారి చెట్ల ఆకుల కొసళ్లలో చిన్న చిన్న పువ్వుల్లా మారి రాలిపడుతున్నాయి. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధుడు పూలవనం దాటి జింకల ప్రదేశానికి చేరుకున్నాడు. జింకలు నెమల్లో కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. వాటిని పట్టించుకోకుండా సిద్ధుడు ఒక పెద్ద మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చెట్టు మొదల్లో కూర్చున్నాడు. అతని వెనకాలే వెళ్ళింది పొగమంచు ఆకారం. ఆ ఆకారాన్ని చూసిన జంతువులు భయంతో అటూ ఇటూ తిరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో జింకలు భయంతో అటూ ఇటూ పరిగెత్తడం గమనించిన సిద్ధుడు ఆ ప్రదేశాన్నంతా గమనించాడు. అక్కడ అతనికి ఎలాంటి మార్పు కనిపించలేదు. ఎవరైనా ఉన్నారా అని మనసులో అనుకుంటూ ఆ ప్రదేశాన్నంతా తిరిగి చూశాడు. అతనికి ఎవ్వరూ కనిపించలేదు. ఆ ప్రదేశంలో ఆకస్మికంగా జరిగిన మార్పును గమనించాడు. వాతావరణం మారిపోయింది. మంచు బిందువులు ముత్యాల్లా మారి చెట్ల ఆకుల కొసళ్లలో చిన్న చిన్న పువ్వుల్లా మారి రాలిపడుతున్నాయి. పొగమంచుతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఏమిటి మాయ? వృక్షాలే కాదు, జంతువులు కూడా నా కంటికి కనిపించకుండా మాయమైపోతున్నాయి అనుకున్నాడు సిద్ధుడు. తన కళ్ళను రెండింటిని చేతులతో నలుచుకుంటూ కనురెప్పలు పెద్దవిగా చేసి చుట్టూ చూస్తున్నాడు సిద్ధుడు. ఆ ప్రాంతమంతా మసక మసకగా కనిపించసాగింది సిద్ధుడికి. తనకేదో ప్రమాదం జరగబోతుందని అతని మనస్సు అతనికి హెచ్చరిస్తుంది. సిద్ధుడికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఏదో ఆకారం
గాలిలో తన వెనుక అటూ ఇటూ తిరుగుతున్న భావన. అది నిజమేనా లేక తన భ్రమణ? అతనికి అర్థం కాలేదు. తను ఈ సమయంలో అక్కడ ఉండటం క్షేమం కాదు అనుకొని వెనుతిరిగి అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా మెల్లగా నడుస్తున్నాడు సిద్ధుడు. సిద్ధా, ఇటువైపు రా, గంభీరంగా ఓ గొంతుక వినిపించింది. సిద్ధుడు ఆశ్చర్యపోయాడు. గంభీరమైన ఆ స్వరం తనను ఆదేశిస్తున్నట్టు అనిపించింది సిద్ధుడికి. ముందుకు వెళ్ళేవాడల్లా ఆగిపోయాడు. ఆ స్వరం ఎటువైపు నుంచి వచ్చిందో అతనికి అర్థం కాలేదు. నిలుచున్న చోటు నుంచే చుట్టూ తలత్రిప్పి చూశాడు. అంతా మసకగా కనిపిస్తుంది. తెలుపు నలుపు కలిసిన పొగ ఆ ప్రాంతంలో కనిపిస్తుంది అనిపించింది సిద్ధుడికి. రా సిద్ధా, రా, ఇటువైపు రా, గంభీరమైన స్వరం మళ్ళీ వినిపించింది సిద్ధుడికి. సిద్ధుడికి ఏమీ అర్థం కావటం లేదు. ఎవరు నువ్వు అని గట్టిగా అనాలనుకున్నాడు. కానీ గొంతులోని మాట గొంతులోనే ఆగిపోయింది. తన స్వరానికి ఎవరో తాళం వేశారు. మాట బయటకు రావటం లేదు. తన స్వరపేటికకు ఎవరో తాళం వేశారు. ఆ విషయం తనకు స్పష్టంగా తెలుస్తుంది. తన శరీరం కదులుతుంది, కానీ అది తన ఆధీనంలో లేదు. ఆ విషయం కూడా తనకు స్పష్టంగా తెలుస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధుడు. కానీ ఊపిరి పీల్చే బలాన్ని కూడా ఎవరో లాగేసుకున్నారు. తను స్వతహాగా చేసే ప్రయత్నం ఫలించదని సిద్ధుడికి అర్థమైంది. తను మరో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేశాడు. రా సిద్ధా, రా, నా వైపు రా. ఆ గంభీరమైన స్వరంలో ఏదో తెలియని ఆకర్షణ. ఈసారి ఆ స్వరాన్ని విన్న సిద్ధుడు తన శరీరంపైనే కాదు, తన ఆలోచన పైన కూడా అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడతను ప్రాణమున్న కీలుబొమ్మ ప్రమద మొగలి పూల వనంలోకి అడుగుపెట్టింది. ఆమె రాకతో భయంతో పాములన్నీ పూల చెట్ల పొదల్లోకి పారిపోతున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ మొగలి పూల తోట మధ్యలో వచ్చి కూర్చుంది. భూపీఠం స్థాపయామి అంటూ తన కుడి చేతి పిడికిలిని గట్టిగా అదిమి పట్టి వదిలింది. అక్కడొక అందమైన చతురస్రాకారపు పీఠం ఏర్పడింది. దానిపైన అర్ధ పద్మాసనాన్ని వేసుకొని కూర్చుంది ప్రమద. నేలవైపు తదేకంగా చూసింది. ఆమె ముందర నేలపైన ఎర్రటి రంగులో ఒక
వృత్తాకారం ఏర్పడింది. ఆ వృత్తాకారంలో పసుపు రంగులో 2 త్రిభుజాకృతి మిళితమైన షడ్భుజ నక్షత్రపటం ఏర్పడ్డాయి. వాటి మధ్యలో వెలుగుతున్న ప్రమిదలు ప్రత్యక్షమయ్యాయి. ఎరుపు తెలుపు కలగలిసిన పూలతో ఆ యంత్రపటం చూడటానికి ఆకర్షణీయంగా కనిపించసాగింది. పటం యొక్క మధ్యస్థానంలో జలంతో నిండిన కలశాన్ని స్థాపించింది ప్రమద. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.